ఓకే ఓకే అండి. ఎస్, నెక్స్ట్ శ్రీవాణి గారు, మీతో మాట్లాడే కంటే ముందుగా అక్కడ జితేందర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ జితేందర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఏదైతే ఉగ్రదాడి జరిగిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అండ్ ఇంకో పక్క అఖిలపక్ష సమావేశాలకు సంబంధించి కూడా మీరేమంటారు? ముందుగా జీవన్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు. మనం దీంట్లో కొన్ని విషయాలు చర్చించుకోవాలి. మరి ఇది 1947 నుంచి ఇప్పటి వరకు విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ పగతో రగిలిపోతుంది. అనేక సందర్భాలలో మన భారతదేశంపై దండెత్తి ఉగ్రరూపకంగా కానీ, తర్వాత వారరూపకంగా కానీ అనేక రకాలుగా మనపై దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి గడిచిన 11 సంవత్సరాలలో మరి పుల్వామా కానీ ఇంకా తదితర ఏరియాలలో సైనికులను చంపడం కానీ చూసినాం. మరి దీనికి మరి ఇక్కడ చనిపోయిన వారికి మరి సానుభూతిని, సంతాపం తెలియజేస్తూ మరి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. దీంట్లో మనం ఒకటి చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి విఫలమైపోయాయి దీంట్లో. మరి వీటిని దాదాపుగా 30 లక్షల మంది కాశ్మీర్ ను విజిట్ చేస్తున్నారు. ఈ మధ్యన 370 రద్దు చేసిన తర్వాత 30 లక్షల మంది విజిట్ చేసి పర్యటన అనేది బలోపేతమైంది. అందరికి ఉపాధి జరుగుతుంది. కొంత ఉగ్రవాదం తగ్గినా కూడా అక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఉండే. మరి ఆ పహల్గామ్ లో మరి పెద్ద ఎత్తున పర్యాటకులు మరి ఆ ప్రాంతానికి విజిట్ చేసినప్పుడు అక్కడ మన బార్డర్ కు దగ్గర ఉన్న వ్యవహారాన్ని చూసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అక్కడ ఒక చిన్న పోలీస్ స్టేషన్ కూడా లేకపోవడం, మరి వేలాది మంది అక్కడ విజిట్ చేయడం, మరి అక్కడ పక్షుల్ని వదిలేసినట్టుగా అక్కడ జనాల్ని వదిలేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. అది దీంట్లో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వైఫల్యం చెందింది. ఇది మరి ఈ రోజు మరి భారతదేశంలో మరి అత్యధికంగా ఈ రోజు కాశ్మీర్ కు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి అటు సైన్యాన్ని ఇబ్బందులు పెడుతూ, సైన్యం అనేది బార్డర్ లో దేశానికి హాని జరిగినప్పుడు యుద్ధం చేయడానికి ఉన్నటువంటి సైన్యాన్ని ఈ రోజు మరి జమ్మూ కాశ్మీర్ లో ఆ విధంగా వాడుకొని మరి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోవడం మరి ఇది చాలా బాధాకరమైన విషయం. మరి అక్కడ చూస్తే మరొక 16వ తారీఖు రోజు పెళ్లి జరిగినటువంటి ఒక నేవీ అధికారిని మరి ఇంత దారుణంగా భార్య పక్కన ఉండగానే షూట్ చేసి మతాన్మాదంతో నిండిపోయినటువంటి ఉగ్రవాదులు ఆ విధంగా మరి కాల్చి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీంట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పదే పదే మేము ఈ చర్యలు తీసుకున్నాం, ఆ చర్యలు తీసుకున్నామని, మరి ఏం చర్యలు తీసుకున్నారు? ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మనం క్రికెట్ ఆడుతున్నాం వాళ్ళతోటి. మరి అనేక రకాలుగా వాళ్ళతో కలిసి ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ వదులుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. నిక్కచ్చిగా పనిచేసి ఇప్పుడు ఈ రోజు విదేశ నీతి కూడా చూస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలంతా పగతో రగిలిపోతున్నాయి. అటు బంగ్లాదేశ్ చూడండి, ఇటు శ్రీలంక చూడండి, ఇటు చైనా చూడండి, పాకిస్తాన్ అయితే అమెరికాను వదిలేసి ఇప్పుడు చైనాతో ముడిపడిపోయింది. మరి ఎందుకు విదేశీ నీతిలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి దీంట్లో కేంద్ర ప్రభుత్వం అనేది మరి ఇప్పటి వరకు మరి పిట్టలు కాల్చినటువంటి వ్యవహారం జరిగింది. అక్కడ వీళ్ళు అక్కడ జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులను కాపాడలేనప్పుడు వాళ్ళని ఆపాల్సిన అవసరం ఉండే. మరి ఆ లోకల్ లాస్ట్ ఎండ్ ఏరియాలకు అక్కడ మరి బార్డర్ దగ్గర ఉన్న వాళ్ళని పర్యటన కోసం పంపించడం అనేది చూసుకోకపోవడం, అక్కడ పోలీస్ స్టేషన్ లేకపోవడం. మరి ఇంతకుముందు ఆర్మీ అధికారులు పాత వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను, అక్కడ దారులు కూడా లేవు. అక్కడికి వెళ్లాలంటే గుర్రాలపై ప్రయాణించి ఆ ఏరియాలో డే టూరిజం, అది ఒక్క రోజు కోసమే ఉండేటువంటి టూరిజం ఏరియాలో వేలాది మంది అక్కడ గుమ్ముగూడినప్పుడు, అక్కడ పర్యాటకులు వెళ్ళినప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వమే జమ్మూ కాశ్మీర్ ని చూస్తున్నది. అక్కడ లోకల్ ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు లేవు అక్కడ.
కాబట్టి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు, అటార్నీ జనరల్ గారు టోటల్ గా ఫెయిల్యూర్ అయిపోయింది. రైట్ అండి. కాబట్టి ఇది చాలా అమాన్యమైనటువంటి సంఘటన. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ శ్రీవాణి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ శ్రీవాణి గారు, ఏదైతే అటు పహల్గాంలో ఉగ్రదాడికి సంబంధించి తర్వాత కేంద్రం తీసుకున్న యాక్షన్స్ కానివ్వండి, ఏదేమైనప్పటికీ ఆ దాడికి సంబంధించి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అటు భద్రతలో కాస్త లోపం ఉంది అండ్ ఇంటెలిజెన్స్ ఏమైంది, ఎందుకు ముందుగా సమాచారం రాలేదు, ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ముందుగానే సమాచారం ఇంటెలిజెన్స్ సేకరించాలి కదా, ఆ సమాచారం విషయంలో ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయ్యింది.